బీహార్లో మరికొన్ని రోజుల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పొలిటికల్ హీట్ పెరిగింది. గతంలోని ఆర్జేడీ పాలనను జంగల్ రాజ్గా పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఆడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా లాలూ ప్రసాద్ కుటుంబంపై ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపణలను మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ తిప్పికొట్టారు. నితీష్ కుమార్ పాలనలోనే పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆయన ప్రత్యారోపణ చేశారు. బీహార్లో రాజకీయాలు వేడెక్కాయి. మరికొన్ని రోజుల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అలాగే మహాగఠబంధన్ నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. బీహార్ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఒక ఆడియో విడుదల చేశారు. ఈ ఆడియోలో గతంలోని లాలూ ప్రసాద్ యాదవ్ పాలనను ఆయన టార్గెట్ చేశారు. దేశంలో చాలా మందికి ఇప్పటికీ బీహార్ అంటే జంగిల్ రాజ్ అనే మాట గుర్తుకొస్తుందన్నారు. రాష్ట్రీయ జనతాదళ్ పాలన అంతా జంగల్ రాజ్కు అద్దం పట్టిందని ఆయన ఘాటు విమర్శలు చేశారు. మరో 10 ఏళ్లైనా బీహార్ జంగల్ రాజ్పై ప్రజల్లో చర్చ జరుగుతూనే ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. అయితే బీహార్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతనే జంగల్ రాజ్కు ఎండ్ కార్డ్ పడిందన్నారు ఆయన. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జంగల్ రాజ్ నుంచి బీహార్కు విముక్తి లభించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అయితే మరోసారి బీహార్లో జంగల్ రాజ్ తీసుకురావడానికి రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలు ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని బీహార్ ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ ఇస్తున్న ఆచరణ సాధ్యం కాని హామీల మాయలో పడొద్దని ప్రజలను ఆయన కోరారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ జంగల్ రాజ్ వ్యాఖ్యలపై రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అగ్రనేత అలాగే మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన తేజస్వి యాదవ్ స్పందించారు. నితీష్ కుమార్ 20 సంవత్సరాల పాలనలో 55 కుంభకోణాలు జరిగాయని ఆయన వెల్లడించారు. ఈ కుంభకోణాల గురించే ప్రధాని నరేంద్ర మోదీ తన ఆడియోలో ప్రస్తావించారని తేజస్వి ఎద్దేవా చేశారు. అంతేకాదు నితీష్ కుమార్ హయాంలో జరిగిన అవినీతిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని తేజస్వి యాదవ్ సూటిగా ప్రశ్నించారు. అవినీతి అలాగే మోసాలు జరిగినప్పుడు వాటిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందన్నారు. అంతేకాదు పనిలో పనిగా బీజేపీ పాలిత రాష్ట్రాలపై తేజస్వి యాదవ్ నిప్పులు చెరిగారు. దేశవ్యాప్తంగా లెక్కలు తీస్తే నేరాలలో బీజేపీ పాలిత రాష్ట్రాలే ముందు వరుసలో ఉన్నాయన్నారు. అయినప్పటికీ సదరు బీజేపీ పాలిత రాష్ట్రాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా బీజేపీ డబుల్ ఇంజిన్ నినాదాన్ని తేజస్వి యాదవ్ ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజిన్లలో ఒక్క ఇంజిన్ నేరపూరితమైందన్నారు. కాగా మరో ఇంజిన్ అవినీతిమైందని తేజస్వి యాదవ్ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో డబుల్ ఇంజిన్ నినాదం మాయలో పడొద్దని బీహార్ ప్రజలకు తేజస్వి యాదవ్ విజ్ఞప్తి చేశారు. అయితే తేజస్వి యాదవ్ తాజా వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ స్పందించింది. ఈ సందర్భంగా తేజస్వి యాదవ్పై బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ ఘాటు ఆరోపణలు చేశారు. తేజస్వి యాదవ్ను అవినీతికి ప్రతీకగా నిత్యానంద్ రాయ్ అభివర్ణించారు. అటువంటి తేజస్వి యాదవ్ అవినీతి గురించి మాట్లాడడం చాలా షాకింగ్ గా ఉందన్నారు నిత్యానంద్ రాయ్. ఎడాపెడా అవినీతితో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం అపారమైన సంపదను కూడగట్టుకున్న విషయం బీహార్ ప్రజలకు తెలిసిందేనన్నారు. గతంలో ఆర్జేడీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ఈ కారణాలతోనే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే బీహార్ అభివృద్ధిలో వెనుకపడిందని కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ వెల్లడించారు. కాగా ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ను తాజాగా మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ వీడింది. దీంతో తేజస్వి యాదవ్ బొమ్మతో ఓట్లు అడగడానికి మహాగఠబంధన్ నాయకులు సన్నద్ధమయ్యారు.
ఏదేమైనా పోలింగ్ సమీపిస్తున్న వేళ అధికార ప్రతిపక్ష కూటముల మధ్య డైలాగ్ వార్ మొదలయ్యింది.